హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మొన్న నేను ఫ్లవర్స్ ఎగ్జిబిషన్ పెట్టాను కదండి వీడియో. ఆ వీడియో పెట్టే టయానికి ఆల్రెడీ ఎగ్జిబిషన్ అనేది క్లోజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు పెడుతున్నా కదా వీడియో, ఈ వీడియో చూసి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ బాపు మ్యూజియంలో ఈ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. మీరు అందరూ కూడా యూట్యూబ్లో చూసే ఉంటారు. నేను అటువైపుగా వెళ్తూ ఒకసారి అయితే విజిట్ చేశాను. ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఉందండి బాపు మ్యూజియంలో ఈ ఎగ్జిబిషను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే స్టాల్స్ అలానే ఉన్నాయి. ఎవరన్నా ఏదన్నా ఐటమ్స్ని పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంట్రీ ఛార్జెస్ కానీ అలా ఏమీ లేవు కాబట్టి మనకి నచ్చితే తీసుకోవచ్చు, లేదు అంటే నో ప్రాబ్లం కదా, అలా అన్నమాట. ఇక్కడ ఎప్పుడు ఉండేటట్టుగానే టాయ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏంటంటే ప్రతి ఎగ్జిబిషన్లో ఇవి కామన్గా ఉంటాయి కదండి, సేమ్ అలానే అన్నమాట. కాకపోతే మనం ఇక్కడికి వెళ్తే ఏంటంటే కొంచెం చూసి మనకి నచ్చి క్వాలిటీ బాగుంది అని అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ అంబ్రిల్లా అయితే చాలా బాగుంది. పెద్దవాటి కంటే కూడా ఈ చిన్నదే చాలా రేట్ ఎక్కువ ఉంది. 200 అంటండి ఇది. అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. అలానే మనం డెకరేట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏదైనా టాయ్ ఉందనుకోండి, పిల్లలు ఆడుకుంటారు కదా ఆడపిల్లలు, ఈ బార్బీ డాల్స్ ఇలాంటివి వాటి దగ్గర పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వుడ్కి సంబంధించిన చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకి అమెజాను, మీషో ఇలాంటి వాటిల్లో కూడా అవైలబిలిటీలో ఉంటున్నాయండి. కాకపోతే వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది, సైజ్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళు ఎంత మెజర్మెంట్స్ ఇచ్చినా కూడా మనకైతే అర్థం కాదు. అలాంటప్పుడు మనం ఏదన్నా ఆన్లైన్లో చూసామనుకోండి, అలాంటిది మనము ఇక్కడ ఉంటే కనుక చూసుకోవచ్చు, మనకు ఒక ఐడియా వస్తుంది కదా. దాని ప్రకారం మనం కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదు అంటే నో ప్రాబ్లం కదా, అలా అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కార్పెట్స్, డోర్ మ్యాట్స్, అలానే బ్యాంగిల్స్, 20 రూపీస్ 30 రూపీస్ ఐటమ్స్ ఉంటాయి కదా. అంటే 20 టు స్టార్ట్ అయ్యి మనకి ఒక 100 150 దాకా ఉంటాయి. అంటే ఇంట్లోకి ఉపయోగపడే ఐటమ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ ఈ డెకరేషన్ ఐటమ్స్ చూసారా, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రతి చోట దొరుకుతూనే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఒక గుర్తు అనమాట, మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ఇవి కొనుక్కున్నాము అని చెప్పి. ఇక్కడైతే దీవాళికి ముందు తీశానండి ఈ వీడియో. ఎందుకో వీడియోస్ అస్సలు షేర్ చేయబుద్ధి కావట్లా. ఎందుకంటే ఇంత టైం స్పెండ్ చేసి వీడియో షేర్ చేస్తే వ్యూస్ పడకపోతే అదొకలాగా అనిపిస్తుంది అనమాట. అందుకని వీడియోస్ పెట్టబుద్ధి కావట్లే. కాకపోతే ఏంటంటే అలవాటైన ప్రాణం ఆగదు కదా, అలా అనమాట. ఎక్కడికి వెళ్ళిన వీడియోలు తీసుకోవడం, పెట్టాలా వద్దా అని ఆలోచించడం, సరేలే అని చెప్పేసి వదిలేయడం, మళ్ళీ అరే వదిలేసానే అని చెప్పి బాధపడడం, ఇలా జరుగుతూ ఉంది. ఈ క్యాప్స్ చూసారా, భలే బాగున్నాయండి, క్వాలిటీ చాలా బాగుంది. 60 రూపీసో 80 రూపీసో చెప్పారండి. ఇవి తీసుకుందాం అనుకున్నా, ఎందుకులే మళ్ళీ మా పిల్లలు మా తన్మయ భయపడుతుంది, అందుకని చెప్పి తీసుకోలేదు. ఇంక ఇక్కడ నైటీస్, కాటన్కి సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి కదా, మీరు చూసే ఉండొచ్చు ఈ ఎగ్జిబిషను. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్స్ మనకి ఈ ఎగ్జిబిషన్స్లోనే కొనుక్కుంటాం కదండి, చాలా బాగుంటాయి. అలాంటివి ఏమన్నా ఉంటాయి అని అనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు. లేదు నార్మల్గా కిడ్స్తో వెళ్ళి అట్లా టైం స్పెండ్ చేస్తాం కాసేపు అని అనుకుంటే కూడా చక్కగా వెళ్ళి రావచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అంటే పిల్లలు సరదాగా తిరుగుతూ ఉంటారు కాబట్టి. ఇక్కడైతే ఇది వేరే ఎగ్జిబిషన్ లేండి, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఆ రోజు వీడియో తీసుకున్నా, కానీ అసలు నేను పోస్ట్ చేస్తుంటే మీలో ఎవరన్నా కానీ షార్ట్స్ చూసినా మీకు నచ్చింది అనుకోండి, తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టే వీడియో మీరు ఎక్కువ లైక్స్ ఇస్తేనే వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతాయి అన్నమాట. మీరు చూసి అరే చూసాంలే బాగానే ఉందిలే అని అనుకొని మీకు మీరు అనుకొని లైక్ ఇవ్వకపోయినా కూడా ఏమవుతుందంటే మన వీడియో ఆగిపోతుంది, వేరే వాళ్ళకి రీచ్ అవ్వదు. అందరూ ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయినాక కూడా ప్రతిసారి నేను పెట్టానా లేదా వీడియో అనేది చూసుకోరు కదండి. ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ కూడా వెళ్ళట్లేవన్నమాట. అందుకని చెప్తున్నా, మీరు చూస్తూ ఉంటే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక నేను అందుకని ఈ ఎగ్జిబిషన్స్ ఏమైనా కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నా. మధ్య మధ్యలో నా షార్ట్స్ని కూడా చెక్ చేస్తూ చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఈ టెరకోట ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి. నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా, అవి నెక్స్ట్ నా వ్లాగ్స్లో షేర్ చేస్తాను మీతో. ఈ చిలకలు చూసారా, భలేగున్నాయి చూసారా. ఇవేంటంటే కొంచెం వాటర్ పోసి వాటిని ఊదామనుకోండి, చక్కగా చిలకలు అరిసినట్టుగా వినిపిస్తుంది అనమాట, విజిల్ లాగా. ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పారు.
ఆ చిలకలైతే తీసుకున్నా. ఈ చిన్న పాట్స్ ఉన్నాయి కదా! ఇవి అగరబత్తులు పెట్టుకోవడానికంట అండి. ఈ అగరబత్తులు పెట్టుకోవడానికి 50 రూపీస్ అంటే అదైతే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. అంటే ప్రైస్ ఎక్కువ అనిపించిందనమాట. ఇదైతే చాలా బావుందండి. మనము ఇప్పుడు బ్రాస్‌లో ప్రతి ఒక్క ఐటెమ్ కొనుక్కోలేము కదండీ! కొన్ని కొన్ని ఇలాంటివి కొనుక్కొని డెకరేట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా అనిపించింది ఇది. అరెరే! నేను మిస్ అయ్యానే అనిపించింది. తీసుకోలేదండి నేనది. కానీ వాళ్ళు పెయింట్స్ అవి చాలా బాగేశారు. చాలా బావుంది. ఇదైతే మనకి ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర మోడర్న్ సూపర్ మార్కెట్ ఉంది కదండీ! అక్కడ పెట్టారనమాట. అసలెప్పుడు పెట్టారో గూడా తెలీదండి. సడెన్‌గా వెళ్ళేసరికి అటువైపు కనిపించింది. వెళ్ళాను, వీడియో తీశాను. షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను. మరి మీలో ఎవరు చూసారో, ఎవరు చూడలేదో, వెళ్లారో లేదో ఏమి నాకు తెలీదు గదా! నేనైతే ఇగ ఇప్పుడు ఈ వీడియోస్ చూసినప్పుడు ఒక మెమరీ లాగా ఉంటాయి అన్నట్టయితే నేను వీడియో మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్‌లో అయితే పెట్టుకుంటున్నా. ఇక్కడ మట్టి అంటే సిరామిక్ కలెక్షన్ అయితే చాలా బావుంది. అంటే రకరకాల జార్సు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా! ఈ విధంగా రకరకాల జార్స్ అయితే ఉన్నాయి. ఇవి చిన్నవి కాబట్టి 50 రూపీస్, పెద్దవైతే 100 రూపీస్. అలా ఇంట్లోకి కావాల్సిన కొన్ని చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మోడ్రన్ దగ్గర ఎగ్జిబిషన్‌లో. కానీ ఇప్పుడైతే అది లేదండి చెప్తున్నా ముందుగానే. మళ్ళీ మీరు బాధపడొద్దు. మీరు విండో షాపింగ్ అయితే చూడండి. మీరు ఎంజాయ్ చేస్తారు కదా! మీకెప్పుడన్నా ఎక్కడన్నా ఇవి రెగ్యులర్‌గా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నారండి. ఎక్కడో ఒక దగ్గర ఇవి స్టాల్స్ పెడుతూనే ఉంటారు. రన్ అవుతూనే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఈ చిన్న చిన్న జార్స్ చాలా అనిపించాయి నాకు. తర్వాత ఇక్కడ నేను కొన్ని బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ బీడ్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలు మోడర్న్ సూపర్ మార్కెట్ దగ్గరకొచ్చిన వాళ్ళంతా గూడా ఈ ఎగ్జిబిషన్‌కి స్పెషల్‌గా దగ్గరే గదా! వచ్చి విజిట్ చేస్తున్నారు. మంచి మంచి ఐటెమ్స్ కొనుక్కెళ్తున్నారనమాట. ఈ క్లిప్స్ చాలా బాగున్నాయండి. నేను వీడియో షూట్ చేసిన తర్వాత షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు అనుకున్నా. వెళ్ళి ఇవి తెచ్చుకోవాలి బావున్నాయని. అంటే 50 రూపీస్, 40 రూపీస్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్‌లో ఉన్నాయన్నమాట. ఇవైతే చాలా పెద్దవి కొంచెం. అంటే మనము హెయిర్ మొత్తం ముడి పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటాం గదా! ఆ విధంగా కొంచెం పెద్దగా ఉన్నాయి. వీటిల్లోనే మళ్ళీ చిన్న సైజులు గూడా ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలకి వాడుకునేవి అట్లా. ఇదిగోండి ఇట్లా రకరకాల మోడల్స్ ఉన్నాయి. చాలా అనిపించిందనమాట ఈ ఎగ్జిబిషన్ అయితే నాకు. కానీ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను తప్పకుండా ఇలాంటివి అంటే ఎగ్జిబిషన్స్ ఎన్నో కండక్ట్ చేస్తూ ఉంటారండి ఎప్పటికప్పుడు. కాకపోతే కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్‌లో మాత్రమే మంచి కలెక్షన్ ఉంటది. అలాంటి వాటికి వెళ్ళాలి. అలానే దీనికైతే ఎంట్రీ చార్జ్ గూడా లేదు. చక్కగా వెళ్ళి మనకు నచ్చినవి ఒకటికి 2 సార్లు వెళ్ళైనా తెచ్చుకోవచ్చనమాట. నాకైతే అలానే అనిపించింది. వీడియో తీసిన తర్వాత కూడా నేను షార్ట్స్ పోస్ట్ చేశాక 1, 2 సార్లు వెళ్ళాను. కొన్ని బీడ్స్ అయితే తెచ్చుకున్నాను. అవన్నీ కూడా నా వ్లాగ్స్‌లో షేర్ చేస్తూ ఉంటా. మధ్యలో చూస్తూ ఉండండి. తప్పకుండా వీడియోస్‌ని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడైతే వుడ్‌కి సంబంధించిన చాలా కలెక్షన్ ఉందండి ఇక్కడైతే. నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట వెరైటీస్. కానీ కొంచెం ప్రైస్ అనిపించాయి. మనం బార్గెయిన్ చేసి తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.